ప్రతిపక్షానికి ఎప్పుడు ప్రభుత్వాన్ని ఎట్లా కూల్చాలా అన్న ధ్యాసే తప్ప ఇంకో ఆలోచనే లేదని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఏనాడు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది లేదని అన్నారు. అధికారం కోల్పోవడంతో అమాయక ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇది దుర్మార్గపు చర్య అని అన్నారు భట్టి. సెక్రటేరియట్ రండి, రిప్రజెంటేషన్స్ చేయండి, పిటిషన్స్ చేయండి, ప్రజల పక్షాన కాగితాలు ఇవ్వండి, ఏమైనా మాకు తెలియని ఉంటే మీరు చెప్పండి, మేము చేస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఏమి ఇంతవరకు ప్రతిపక్షంగా మీ పాత్ర మీరు అసలు పోషించారు? ఇప్పటివరకు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో వచ్చి ఏమన్నా ప్రజల సమస్యల గురించి ఒకసారి మాట్లాడిందా? ఎవరైనా కలిసి మీరు పిటిషన్స్ ఇచ్చారు? అసలు ఇంతవరకు ఏం చేస్తూ ఉన్నారు మీరు? ఎంతసేపటికి పోయిన రాజ్యాధికారం ఎట్ట తెచ్చుకోవాలా, ఉన్న ప్రభుత్వాన్ని ఎటగోల్చాలా, వాడిని ఎట్ట చేయాలి, ఈయన ఎట్ట చేయాలి, మళ్ళీ వచ్చి కూర్చోవాలి. దేనికోసం? నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. బయట